ఏం పేరు? జోగేనా? ఏం పని చేస్తే ఏడా కాడవాయి పోతావా? ఏమేమి పనులు? ఎన్ని రూపాయలు? 700. 100 వేస్తే 700 వస్తాయి. రేషన్ కార్డు ఉందా? ఏడ తెచ్చుకుంటారు బియ్యం? ఎన్ని బియ్యం వస్తాయి? 12 కిలోలా? ఎంతమంది మీరు? 2 పిల్లలు లేరా? 2. ఇంట్లో పోవే తినేదా తాగుతారా? బియ్యంతో చేసినవా? అంబలి అంటే అదే అనుకుంటా. ఇది తాగుతారా? తింటారా? అన్నం ఉండరా? పిండి చేసి బాగుంటుందా? మీ పేరు ఏం పేరమ్మా? జ్యోతి. మీ సార్ ఆయన వస్తే వాళ్ళ జీవితాలు మారుతాయని వాళ్ళ ఆశ. ఆదివాసులు ఏదైనా చెప్పేసుకుంటారు. తెలుగు వస్తుంది, అందరికి తెలుగు వస్తుంది. తెలుగు రాకపోవడం చదువుకున్నా ఏమన్నా? పిల్లల్ని చదివిస్తున్నావా ఏమన్నా? సార్ వస్తుందా? మేడం వస్తుందా? ఇప్పుడు రోజు వస్తుందా? రోజు వస్తుంది. రోజు వచ్చి 2 గంటలకు పోతుంది సార్. రోజు వచ్చి 2 గంటలకు పోతుంది. ఈ పిల్లలంతా ఆడికి పోతారా? ఆడికి సార్. అయితే ఐటీడీఏలో ఏముంటుందంటే ఇక్కడ ఐటీడీఏ వాళ్ళకి 7వ తరగతి 10వ తరగతి టీచర్ జాబ్ ఇస్తారు. 10వ తరగతి జాబ్ చదివిన ఐటీడీఏలో ఇక్కడ లోపల. అయితే ఏమవుతుందంటే కొంతమంది మంచిగా చెప్తారు, కొంతమంది వాళ్ళకే సమాధానం ఇస్తారు. అట్లా కూడా ఇబ్బంది అవుతుంది పాపం ఆదివాసీలకు. వాళ్ళకు పూర్తి స్థాయిలో అట్లా రాక వీళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. 30 కిలోమీటర్లు ఐటీడీ ఉన్నా ఈ పరిస్థితి ఉన్నారన్న వీళ్ళకి. ఫుడ్ ఏమైనా పెడతారా ఇక్కడ స్కూల్లో? లేదు సార్, ఫుడ్ ఏం పెట్టారు? ఆశ్రమ పాఠశాల ఉన్న తాడవాయిల గీత గీత తీసుకోండి. ఊట్లకు ఇప్పుడు మీరంతా ఏం పని చేసుకుంటారు? వ్యవసాయం చేసుకుంటారు. భూమి ఉందా? ఉన్నది. మీకు? 2 ఎకరాలు. ఏమంతా? వడ్లు వేస్తాం, బొబ్బర్లు.
ఇంకెవరికి పిల్లలకు పట్టుకోరు పట్టుకో. లేదు అన్నమేనా అన్నం కంట్రోల్ బియ్యం వస్తాయా వస్తాయి కరెంట్ పద్మశాలీలు అన్నారు కదా వెనకాల నవారు నేసేది అది నేస్తారా మంచం నవారు అవి నేసేది ఉంటుంది లేదు లేదు వీళ్ళు చేయరు చేయరు పద్మశాలి కాదు సార్ కాదు కాదు ట్రైబ్స్ వీళ్ళు కోయా కోయా మేము కోయలు కోయాలు పోయారు ఎన్ని దగ్గర ఉంటాయమ్మా? మీకు భూములు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళ పోడు పెట్టుకున్నారు పోడు భూములు వీళ్ళ పట్టాలు లేవు ఉందా? కరెంట్ ఉందా? లేదు మరి ఏం పండిస్తారు? నీళ్ళు వాటర్తో ఎక్కడి నుంచి వర్షం ఉంది సార్ వర్షం నీళ్ళు వర్షం నీళ్ళు వర్షం నీళ్ళే లేకపోతే పంట రాదు వర్షం వస్తే పంట లేకపోతే దూరం వెళ్తారు సార్ మొగలు ఓన్లీ మొగోళ్ళే పోతారు. పిల్ల తల్లులో మేడిపోవాలి సార్ ఇంటికాని ఇస్తారు పనికి ఎక్కడైతే అక్కడ పిలిస్తే అదే ఇస్తారు ఇయ్యనా మీ ఇళ్ళన్నీగా ఇటు తోటల పని 7 తోటలు ఇట్లా ఉన్నాయి కదా 16 ఉన్నాయి సార్ ఇల్లు 16 ఏ ఊరు? ఈ ఊరు పేరు ఏం పేరు? చనపురం అంటారు సార్ సన్నపురం. వీళ్ళు పోడు కొట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు ఈడ వేసుకున్నారు ఇంతకుముందు లేదు ఈడ కరెంట్